కీర్తన గ్రంథము 34వ అధ్యాయము 5వ వాక్యంలో మనము చూస్తూ ఉన్నాం. ఆయన వైపు చూడుడు, మీ ముఖములను ప్రకాశింపనిండు, అప్పుడు మీ ముఖములకు సిగ్గు ఎన్నటికి కలగదు. ఈనాడు విశ్వాస జీవితంలో మనమందరము కూడా దేవుని వైపు చూడగలిగినప్పుడు నీలో ఆ దైవికమైనటువంటి ప్రకాశము నీ జీవితంలో కనబడగలిగిన వారు ఉండాలి. నీవెప్పుడైతే నీ హృదయాన్ని దేవుని వైపు తిప్పుతావో అప్పుడు ఆత్మీయమైనటువంటి శక్తితో మనల్ని నింపగలిగిన దేవుడు ఆ హృదయాంతరంగంలో ఉన్నటువంటి మాలిన్యాన్ని తొలగించి ఒక దివ్య తేజస్సును మన జీవితములందు, మన యొక్క విశ్వాసమునందు దేవుడు ప్రకాశింపచేస్తున్నాడు. ఎప్పుడైతే నీవు దేవుని విరుద్ధమైనటువంటి కార్యాలు చేస్తూ జీవిస్తూ ఉన్నావో అప్పుడు ప్రభు మందిరంలో నీవు ఉన్నాను కూడా ఆ దేవుని ముఖాన్ని చూడడానికి సిగ్గుపడవలసిన పరిస్థితి వస్తుందన్నమాట. దేవుడు తినవద్దన్న పండును తినినాడు ఆది తల్లిదండ్రులైనటువంటి వారు ఎలాగనైతేనే ఆ దేవాది దేవుని యొక్క పాద చప్పుళ్ళు విన్నప్పుడు పొదల చాటుకెళ్ళి దాక్కున్నారు, ఆ పాప బిడియంతో సిగ్గుతో వాళ్ళు దాక్కున్నారు. ఈనాడు విశ్వాస జీవితంలో మనము కూడా దేవునికి అలాంటి ముఖము చూపించలేని సిగ్గు పడవలసినటువంటి దీనస్థితిలో మనం ఉండకుండా నీవు దేవుని వైపు నీ ముఖమును తిప్పగలిగిన నాడు నీ యొక్క జీవితము ఒక ప్రకాశవంతమైనదిగా మారాలి.